హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ వాయిస్ హబ్. ఈరోజు మన వీడియోలో బీ అంటే ఏంటి, అసలు బీని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాము. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు యూజ్ బీ. బీ అంటే ఉండటం అని అర్థం. బీ ఈజ్ ద ఇన్ఫినిటివ్ ఫామ్. డెఫినేషన్ చూస్తే ద ఇన్ఫినిటివ్ ఆఫ్ బీ మీన్స్ టు ఎగ్జిస్ట్ ఆర్ టు అక్కర్ ఇన్ ఏ సర్టెన్ స్టేట్ ఆర్ కండిషన్. అంటే ఏంటంటే బీ అంటే ఉండటం లేదా జరగడం అని అర్థం. బీ అనేది ఒక ఇర్రెగ్యులర్ వెబ్. ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ వెబ్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. బీ కెన్ బి చేంజ్డ్ టు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ ఆర్ బీయింగ్. అయితే బీకు ఉన్న ఫార్మ్స్ ఏంటంటే బీని యామ్గా యూజ్ చేస్తాము, ఈజ్గా యూజ్ చేస్తాము, ఆర్గా యూజ్ చేస్తాము, అలాగే వజ్, వర్, బీ, బీన్ ఆర్ బీయింగ్. బీని మనం ఈ 8 ఫార్మ్స్గా యూజ్ చేస్తాము. అయితే ఈ 8 ఫార్మ్స్లో ఒక్కటి కూడా రెగ్యులర్ వెబ్ లేదు, అన్నీ ఇర్రెగ్యులర్ వెబ్సే ఉన్నాయి. అందుకే మనం బీని ఇర్రెగ్యులర్ వెబ్ అని అన్నాము. బీని కంటిన్యూస్ టెన్స్లో ఒక ఫామ్లో యూజ్ చేస్తాము, ప్యాసివ్ వాయిస్లో ఒక ఫామ్లో యూజ్ చేస్తాము, అలానే కమెంట్స్లో ఒకలా యూజ్ చేస్తాము, మోడల్ వెబ్స్లో ఒకలాగా యూజ్ చేస్తాము. నౌ లెట్స్ సీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బీ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్. కంటిన్యూస్ టెన్స్లో బీని డిఫరెంట్ ఫార్మ్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఐఎన్జీ ఫామ్గా యూజ్ చేస్తాము. ప్రెజెంట్ కంటిన్యూస్లో బీని యామ్, ఈజ్, ఆర్ ఫార్ములుగా యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్. నేను నా పరీక్షలకు చదువుతున్నాను. షీ ఈస్ కుకింగ్ డిన్నర్. ఆమె విందు వండుతుంది. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ మనం బీని యామ్, ఈజ్, ఆర్లుగా యూజ్ చేసాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వజ్, వర్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. బీని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వజ్, వర్లుగా యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్. నేను పుస్తకం చదువుతున్నాను. షీ వాజ్ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తుంది. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. సో పాస్ట్ కంటిన్యూస్లో బీని ఎలా యూజ్ చేసాము? వజ్గా, వర్గా మరియు ఐఎన్జీ ఫామ్తో అంటే V4 ఫామ్ ఆఫ్ ది వెబ్తో యూజ్ చేసాము. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అయితే బీని బీలాని యూజ్ చేస్తాము. విల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్తో యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూస్తే షీ విల్ బి స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ ఆల్ వీకెండ్. ఆమె ఈ వారం అంతా పరీక్షల కోసం చదువుకుంటూ ఉంటుంది. ఎట్ దిస్ టైమ్ టుమారో వీ విల్ బి ఫ్లయింగ్ టు న్యూయార్క్. రేపు ఇదే సమయానికి మనం న్యూయార్క్కి విమానం ఎక్కుతూ ఉన్నాము. దే విల్ బి హోస్టింగ్ ఏ పార్టీ వెన్ వీ అరైవ్. మేము చేరినప్పుడు వారు ఒక పార్టీ నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బీ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో బీని డిఫరెంట్ ఫార్మ్స్గా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. అసలు జనరల్గా మనం ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? టు టాక్ అబౌట్ రూల్స్ ఆర్ పాలసీస్. రూల్స్ గురించి, పాలసీస్ గురించి చెప్పినప్పుడు, ఆర్ వెన్ వీ డోంట్ నో ద సబ్జెక్ట్ ఆర్ వెన్ వీ డోంట్ వాంట్ టు మెన్షన్ ద సబ్జెక్ట్. అంటే ఆ పని ఎవరు చేశారో మనకి తెలియనప్పుడు, లేదా ఆ పని ఎవరు చేశారో మనకి చెప్పడం ఇష్టం లేనప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూస్తే డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద బిల్డింగ్. కుక్కలను భవనంలోకి అనుమతించరు. ద ఫుడ్ వాజ్ ప్రిపేర్డ్ బై ద చెఫ్. ఆహారాన్ని వంటవాడు తయారు చేశాడు. ద హోంవర్క్ విల్ బి డన్ బై ద స్టూడెంట్స్. హోంవర్క్ విద్యార్థులచే పూర్తి చేయబడుతుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే బీని ఆర్గా యూజ్ చేస్తాము. అలానే ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. సెకండ్ సెంటెన్స్లో బీని వజ్గా యూజ్ చేసాము. ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. థర్డ్ సెంటెన్స్లో బీని విల్ బీగా యూజ్ చేసాము, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది, అంటే సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ వాయిస్లో ఉంది.
నెక్స్ట్ బీని కమాండ్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. బీ ఇన్ కమాండ్స్. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండు. ఉండు అంటే బీ అని అర్థం. మనం ఇక్కడ ఏ సెంటెన్స్ అంటే ఏ ఫార్మ్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ బీని యూజ్ చేస్తున్నాం. బీ క్వైట్, బీ పేషెన్స్, ఓపికగా ఉండు. ఉండు అని చెప్పడానికి డైరెక్ట్గా మనం కమాండ్స్లో బీని ఈ విధంగా యూజ్ చేస్తాము. బీ దేర్ అట్ 4, 4 గంటలకు అక్కడ ఉండు. బీ యువర్ సెల్ఫ్, నువ్వు నీలా ఉండు. జస్ట్ బీ నైస్, మంచిగా ఉండు. వి యూస్ బీ ఆఫ్టర్ 2 అంటే 2 తర్వాత మనం బీని యూజ్ చేస్తాము. అది ఎప్పుడు? కొన్ని వెబ్స్కి. సమ్ వెబ్స్ దట్ ఆర్ ఆఫెన్ ఫాలోడ్ బై 2. నీడ్, ప్లాన్, ప్రిటెండ్, ప్రామిస్, ట్రై, వాంట్, లైక్. ఈ వెబ్స్కి మనం 2 తర్వాత బీ పెట్టి ఈ వెబ్ పెట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాము. ఇది ఒక రూల్ అన్నమాట. మనం కన్ఫామ్గా బీ యూజ్ చేసినప్పుడు కొన్ని వెబ్స్కి బీ ముందు 2 యాడ్ చేసి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. యూ నీడ్ టు బీ రెడీ టు లీవ్ బై 5 o'clock. నువ్వు 5 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. దే ఆర్ ప్లానింగ్ టు బీ ఇన్ గోవా ఫ్రమ్ మండే టు సాటర్డే. వాళ్ళు సోమవారం నుండి శనివారం వరకు గోవాలో ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు. మై చిల్డ్రన్స్ ఆర్ ప్రిటెండింగ్ టు బీ సూపర్ హీరోస్. నా పిల్లలు సూపర్ హీరోలుగా నటిస్తున్నారు. షీ ప్రామిస్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ద మీటింగ్. ఆమె సమావేశానికి సమయానికి వస్తానని వాగ్దానం చేస్తున్నది. హీ సెడ్ హీ వుడ్ ట్రై టు బీ మోర్ పేషెన్స్. అతను మరింత ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి సెంటెన్స్లో కూడా బీకి ముందు మనం 2ని యూజ్ చేసాము. అంటే ఈ వెబ్స్కి మనం కన్ఫర్మ్గా బీకి ముందు 2ని యూజ్ చేయాలి. ఇంకా బీని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు? మోడల్ వెబ్స్తో యూజ్ చేయొచ్చు. మరి మోడల్ వెబ్స్ అంటే ఏంటి చూద్దాం. We use modal verbs to talk about things like possibility, ability, obligation or to make a request or a suggestion. మోడల్ వెబ్స్ని ఎన్ని యూసేజెస్గా మనం యూజ్ చేస్తాము. ఒక పాసిబిలిటీ చెప్పడానికి, ఎబిలిటీ గురించి తెలియజేయడానికి, లేదా ఒక రిక్వెస్ట్ చేయడానికి, ఒక సజెషన్ ఇవ్వడానికి మనం బీని ఇన్ని మోడల్ వెబ్స్లో మనం యూజ్ చేస్తాము. So when we use be with modal verbs like can, could, will, would, must or should to name a few, we don't have to change it. మనం చేంజ్ చేయనవసరం లేదు. బీని బీలానే మోడల్ వెబ్స్తో యూజ్ చేయాలి. లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ఫ్యూ కామన్ మోడల్ వెబ్స్. ఐ కెన్ బీ ఏ డాక్టర్. నేను డాక్టర్గా ఉండగలను. షీ కుడ్ బీ హ్యాపీ ఇఫ్ షీ ట్రైస్. ఆమె ప్రయత్నిస్తే ఆమె సంతోషంగా ఉండగలదు. హీ విల్ బీ ఏ గ్రేట్ టీచర్. అతను గొప్ప ఉపాధ్యాయుడు అవుతాడు. దే వుడ్ బీ ఫ్రెండ్స్ ఇఫ్ దే మెట్. వాళ్ళు కలిస్తే స్నేహితులుగా ఉండేవారు. యూ షుడ్ బీ కేర్ఫుల్. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీ మస్ట్ బీ దేర్ బై 5 PM. మనం సాయంత్రం 5 గంటల కల్లా తప్పకుండా అక్కడ ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే బీని మనం ఏమీ చేంజ్ చేయలేదు. ఓన్లీ మోడల్ వెబ్స్ తర్వాత బీ పెట్టి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసాము. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.